హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఇక్కడ టైం అయితే 5 అవుతా ఉంది అనమాట. సో, బయటికొచ్చి అప్పుడు జస్ట్ అలా వీడియో తీసుకున్నాను. ఎలా ఉంటుందా అనేసి. టెడ్డీ పొద్దున్నే లేచి చదువుకుంటది. సో, అలా రోజు చదువుకుంటది కాబట్టి ఆ రోజు కూడా 4:30కి లేసింది. ఆ రోజు అంటే అది టెడ్డీకి ఎగ్జామ్ రోజనమాట. 10థ్ క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్. ఇంకా సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ వాళ్ళకి ఇద్దరికి జరుగుతున్నాయి కదా! టెడ్డీ వచ్చేసి సీబీఎస్ఈ అనమాట. ఇంకా ఈ బాటిల్ ఏమంటే ఇలా ట్రాన్స్‌పరెంట్‌గా ఉండాలంట. వాటర్ బాటిల్ కూడా ఎగ్జామ్ హాల్లోకి లేకపోతే అలౌ చేయరంట. ఇంకా వాడికి స్నాక్స్ పెట్టాను, లంచ్ కూడా పెట్టాను. జస్ట్ స్నాక్స్ లాగే అది కూడా. ఏమో టైం ఉంటుందో లేదో ఏం తెలీదు ఇంకా. సో, అయినా బాక్స్ పెట్టేశాను. ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌కి చపాతీ చేసేసి పెసరపప్పుతో మిఠీ దాల్ చేస్తా కదా! వాడికి చాలా ఇష్టం. సో, అది కొంచెం ఎక్కువ చేస్తున్నాను మొన్న నైట్ చేసినప్పుడు. సో, అది కొంచెం ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తున్నాను. అది వేడి చేసి పప్పు ఇంకా వేడి వేడి చపాతీ అనమాట. వాడు తినేసి వెళ్తాడు. అదే కావాలి అనింది. వాడికి ఇష్టమైన బ్రేక్‌ఫాస్ట్. ఇంకా పాపం టెడ్డీ ఏమంటే కనిపించదు బయటికి. చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. నేను టెన్షన్ పడుతున్నాను వాడి ముందు ఇంకా అసలు. ఇంకా అప్పటికి డైవర్ట్ చేసేసి కొంసేపు ఆడుకోవడము, కొంసేపు వాడిని ఏదో ఒకటి చేయడము అలా చేస్తున్నాను. ఇంక నేను పొద్దున్నే హెడ్ బాత్ చేసేసుకున్నాను. దీపం పెట్టేసేయాలి అనేసి ఇంక దీపం పెట్టేసాను. బ్రేక్‌ఫాస్ట్, మిల్క్ అన్నీ రెడీ చేసేసాను. అన్నీ సర్దేసుకున్నావా రెడ్డ? అన్నీ పెట్టుకున్నావా? అన్నీ పెట్టుకున్నావా బ్యాగ్లో? తేడా అవక్స్ ఫోన్ చేసి ఇచ్చేస్తాను, మాట్లాడా? అవకు చెప్పు వెళ్ళొస్తానవా? వచ్చిన తర్వాత ఫోన్ చేపిస్తాను. తిను ఫాస్ట్. జాగ్రత్తగా వెళ్ళి బాగా రాసి రావాలి. ధైర్యంగా ఉండు. అన్ని పెట్టుకున్నావా? సరే, జాగ్రత్తగా వెళ్ళి రమ్మా. मम्मी मैं फिर फोन कर दूं? ఎగ్జామ్ मम्मी मैं फिर నాన్న బాత్రూమ్ లో ఉన్నారు, చెప్తానులే వచ్చిన తర్వాత నేను. బాబాయ్ నేను ఎగ్జామ్కి వెళ్ళేసి వస్తా బాబాయ్. నా బాబాయ్ బాయ్ బాబాయ్. నేను చేసేదా షేక్ అవుతున్నా. ఏంటి నేను చేస్తా. నద్యోక నేను ఎగ్జామ్కి వెళ్ళేసి వస్తా. నద్యోక బాయ్ చెప్పు. బాయ్ బాబాయ్. బాబాయ్ నేను ఎగ్జామ్కి వెళ్ళేసి వస్తా బాబాయ్. థ్యాంక్స్ బాబాయ్. బాయ్ బాబాయ్. తిన్నా నా ఫాస్ట్గా. బాయ్ తాగేసి వెళ్ళాలి చెప్తున్నా. ఓన్లీ వన్ చపాతీ అని తిను. అబ్బా టెన్షన్గా ఉందంటే నాకు. 10th జనమామ నేను ఎగ్జామ్కి వెళ్ళేసి వస్తా. థ్యాంక్స్ జనమామ. నా జనమామ. నా జనమామ. నా జనమామ. నా జనమామ. పొట్టి నా పొట్టి వెళ్ళొస్తానని చెప్పు ఎగ్జామ్కి. థ్యాంక్స్ పొట్టి. నేను వెళ్ళేసి వస్తా పొట్టి ఎగ్జామ్కి. నా పొట్టి. బాయ్ బాయ్ పొట్టి. ఇక్కడ తీసుకురా. హారికక్క థ్యాంక్స్ హారికక్క. నేను వెళ్ళేసి వస్తా ఎగ్జామ్కి. నా హారికక్క. బాయ్ హారికక్క. సాగర్ మామ. థ్యాంక్స్ సాగర్ మామ. గో బాయ్ తాగేసి. థ్యాంక్స్. సరే సాగర్ మామ. బాయ్ సాగర్ మామ. పిన్నికి ఫోన్ చేయండి. ఇదిగో చేసింది చూడు.
నేను శిరీషకు చెప్తాను. పిన్ని నువ్వు కూడా గట్టిగా తమ్ముతో పిన్ని మాట్లాడుతున్నావు నేను వెళ్ళేసి వస్తా పిన్ని రాత్రి వస్తా టెన్షన్ పడమాకనే. నా పిన్ని పిన్ని శిరీష పిన్నికి ఇస్తావా హలో పిన్ని నేను ఎగ్జామ్కి వెళ్ళేసి వస్తా పిన్ని సరే నాన్న జాగ్రత్త రా. నా పిన్ని బాయ్ దో. రూబీ రెడీ అక్క, ఆల్ ది బెస్ట్ రెడీ అక్క. ఎగ్జామ్ బాగా రాయి. థ్యాంక్స్ రూబీ సిస్టమ్ మాట్లాడతాను. నా రూబీ నా ఫోన్ ఏదిరా? ఆ ఫోన్ ఇవ్వ నాది. నా బాబా ఫిజు బాయ్ చెప్పు. ఫిజు బాయ్ ఫిజు ఫిజుకి బాయ్ ఫిజు. యాక్చువల్గా రెడ్డికి నిన్న ఈవినింగ్ నుండి కాల్ స్టార్ట్ అయ్యాయి. హారిక చేసింది, మా మమ్మీ చేసింది, మా డాడీ చేశారు, దాని తర్వాత సునీల్ చేశాడు, శిరీష చేసింది, అందరూ. అలో చేస్తారులే. దీంట్లోనా పౌచ్లో పెట్టుకో. పౌచ్లో ఎవరు ఏమన్నారు? దాని చేసేది కదా, తీసేయమంటే తీసేది పక్కన పెట్టేసి ఏం కాదు. అంతే, ఇంకా టెన్షన్ ఉండదు నీకు, హ్యాపీగా ఉంటావు. డాడీ రెడ్డి బాత్ కర్తీ నాన్న నేను ఎగ్జామ్కి వెళ్ళేసి వస్తాను. థ్యాంక్స్ నాన్న బాయ్ నాన్న నా థ్యాంక్స్ నాన్న. डैडी हाँ स्कूल में छोड़ कर आ जाते. बाय. రెడ్డా అందరూ ఆల్ ది బెస్ట్ చెప్తున్నారా ఇన్స్టాగ్రామ్లో. ఎవరు బాబా? యాక్చువల్గా ఎగ్జామ్ ఏమంటే 10:30కి స్టార్ట్ అవుతుంది, కానీ వీళ్ళు స్కూల్ వాళ్ళే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ చేస్తున్నారనమాట. అందుకనేసి వీళ్ళని స్కూల్లో వదిలిపెట్టేస్తే వాళ్ళు తీసుకెళ్తారు. అందుకనే కరెక్ట్గా నార్మల్ స్కూల్ టైంకి అనేసి తీసుకెళ్ళి వదిలేస్తున్నాము. వాళ్ళు అక్కడ నుండి 9:15కి అలా ఏమో స్టార్ట్ అవుతారు ఎగ్జామినేషన్ సెంటర్కి. ఇక్కడ చేసి అన్నం పెట్టుకో ఇక్కడ అమ్మవారి చేసికి. 9:30 వరకు ఏం చేస్తాము? 9:30కి అక్కడ లేదు, బయలుదేరేస్తారు 8:30కి ఇక్కడ నుంచి అక్కడికి మేము 9:30కి వెళ్తాము. అంటే 9కి బయలుదేరుతారు. ఇక్కడ 9కి నేను పెట్టేసి వెళ్దాం కారు వద్దు బాబా ఫ్రంట్కి వెళ్దాం. టైం అయిపోయింది. చేసి అన్నం పెట్టుకున్నా. ఇక్కడ యాప్ చూసారా? యాప్ కూడా దండం పెట్టుకుంటున్నా. నేను మామూలుగా వాడికి ఎప్పుడు చెప్తాను చేయొద్దు, అలాంటి నేను చెప్పకుండానే దండం పెట్టుకుంటా ఉంది. అంటే టెడ్డీ ఎగ్జామ్ బాగా రాయాలి అనేసి. టెడ్డా ఆల్ ది బెస్ట్ నాన్న, జాగ్రత్త టెడ్డా, ఎగ్జామ్ బాగా రాయి. చేసి దండం పెట్టుకుంటా ఉండు. హ్యాపీగా ఫ్రీగా పాజిటివ్గా ఉండు. ఏమంటావు? టెన్షన్ ఉంటే గుర్తుకు రావు. ఫ్రీగా ఉండు, అన్నీ గుర్తుకు వచ్చేస్తాయి స్లోగా అయినా. సరే నాన్న, టెన్షన్ పడకుండా రా. ఏంలా టఫ్ గా వచ్చినా కూడా మంచిదే ఎగ్జామ్. ఓకే ఫస్ట్ వచ్చి రాసేయి. ఆల్ ది బెస్ట్. బాయ్ నాన్న టెడ్డా. ఇంకా వాడిని స్కూల్లో వదిలేసి మళ్ళీ ఇంటికి వచ్చేసాం. వాడిని వదిలేసామనే కానీ స్కూల్లో అరే అక్కడే ఉండి బస్సు మూవ్ అయ్యేంత వరకు ఉండుంటే బాగుండేది అనిపిస్తూనే ఉండింది. ఇంకా సరే మళ్ళీ గబగబా ఇంటికి వచ్చేసి మళ్ళీ స్కూల్ కాడికి వెళ్తున్నాను. ఒకవేళ కుదిరితే నీకు ఫోన్ చేపిస్తాను రేపు. బాయ్. అబ్బోరు కూడా ఫోన్ చేశాడు. పాపం టెడ్డీ ఏమో వెళ్ళిపోయింది. సో మళ్ళీ చేపిస్తానన్నారు సుదర్శన్. ఏమంటే మేము మళ్ళీ ఇప్పుడు వాడి ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్దాం అనేసి అనుకున్నాం. దగ్గరే అనమాట, చెప్తాను చూపిస్తాను కూడా మీకు. అండ్ ఇక్కడ ఏమంటే కార్ పెట్టేసి బైక్లో వెళ్దాం, మేము ముగ్గురమే కదా అనేసి. అక్కడ పార్కింగ్ ఉంటుందో లేదో, పేరెంట్స్ వస్తారు, అక్కడ అసలు బిజీగా ఉంటుంది, చాలా రష్ ఉంటుంది అనమాట. అందుకనేసి ఇంకా ఇక్కడ ఏమంటే సుదర్శన్ కార్ కోసం సన్ షేడ్స్ ఉంటాయి కదా, అవి తీసుకున్నాడు. మొన్న తిరుపతికి వెళ్ళేసి వచ్చేటప్పుడు ఎంత ఎండగా ఉందంటే అంత ఎండ. అది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది గ్లాస్, అసలు బల్ల ఎండ పడతా ఉంది, ఎదురెండ. అందుకనేసి ఇంకా సన్ షేడ్స్ అవి ఆర్డర్ పెట్టాడు అనమాట. అవి వచ్చాయి, అవి పెట్టుకుంటా ఉన్నాడు. మేము 8:15 కల్లా వాడిని స్కూల్లో వదిలేసాం. సో 10:30కి ఎగ్జామ్, మనం అక్కడ 9:30కి వెళ్తే చాలు అక్కడ ఎగ్జామినేషన్ సెంటర్కి. సో దానికంటే ముందే ఏమంటే సుదర్శన్ ఎప్పటి నుండి అడుగుతా ఉన్నాను, ఇక్కడ వినాయకుడి గుడి కట్టినప్పుడు అడుగుతున్నాను, ఇక్కడ వినాయకుడి గుడికి తీసుకెళ్ళమని చెప్పి. వెళ్ళే దారిలోనే అనమాట. బొబ్బాకి అది ఇంకా
గుడి నుండి బయటికి వచ్చి మళ్ళీ స్కూల్ వస్తుంది వేలోనే. సో స్కూల్ దగ్గర చూసాం బస్సెస్ ఉన్నాయా వెళ్ళిపోయాయా అనేసి. అవి వెళ్ళిపోయినట్టు ఇంకా లేవన్నమాట, ఇంకా అక్కడే ఉన్నట్టు ఉన్నాయి మాకు. ఇంకా వీడికి ఇంతలో ఆకలి అనింది. సరే ఇంటికి వెళ్ళి దోశ సాంబార్ చేస్తున్నాను, అలాగే చపాతీ మూంగ్ దాల్ కూడా ఉంది. సో అది ఎట్లా టిఫిన్ ఉంది కదా ఇంట్లో, తినేసి మళ్ళీ వెళ్దాం ఎగ్జామినేషన్ సెంటర్కి అని చెప్పుకొని ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చేసాము. ఇంకా సుదర్శన్కి ఏదో వర్క్ ఉంటా చేసుకుంటున్నాడు. ఇంకా వీళ్ళిద్దరికి దోశ వేసి ఇచ్చేసాను. ఇంకా నేనేమంటే టెడ్డీ ఒక చపాతీ మిగిలి పెట్టేసిందా, నేను ఇంకొక చపాతీ వేసుకొని నా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేస్తున్నాను. ఇక్కడ ఏమంటే ఇన్స్టాగ్రామ్లో ఎంతమంది టెడీకి మెసేజ్ పెట్టారు ఆల్ ది బెస్ట్ అనేసి. సో వాళ్ళందరికీ రిప్లైస్ ఇద్దాము అనేసి వీలైనంతసేపు అంటే నాకు టైం దొరికినప్పుడు అంతా ఇస్తున్నాను. మళ్ళీ వెళ్తున్నామండి మా టెడ్డోర్ దగ్గరికి. పడతావురా వీరికి హాలిడే ఇచ్చేసారండి, అనవసరంగా హాలిడే ఇచ్చారు, ఇంట్లో కూర్చోను. ఇంకా 10th క్లాస్ వాళ్ళకి బోర్డ్ ఎగ్జామ్స్ కాబట్టి వీళ్ళకి హాలిడే ఇచ్చేసారు. అంటే వీళ్ళ స్కూల్ కూడా సెంటర్ అనమాట, వేరే స్కూల్స్ వాళ్ళు వచ్చి రాస్తారు కదా ఎగ్జామ్స్. సో అందుకనేసి వీళ్ళకి హాలిడే ఇచ్చేసారా. ఇంకా ఈరోజు ఇంట్లోనే ఉంది హ్యాపీ. సో హ్యాపీ అన్నీ ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటుంది అనిపించింది. సెకండ్ పుట్టిన వాళ్ళకి ఫస్ట్ వాళ్ళకి చూస్తూ ఉంటారు కదా, సో వాళ్ళ టైంకి అంత భయపడ్డారేమో అనిపిస్తుంది. టెడీ ఇలా ఎగ్జామ్ రాస్తుంటే ఇంత టెన్షన్గా ఉంది కదా, హ్యాపీ టైంకి అసలు టెన్షనే పడమేమో మేము అనేసి అనుకున్నాము. ఇంకోటి కూడా అనుకున్నాం ఏమంటే హ్యాపీ 10th క్లాస్కి వచ్చేసరికి టెడీ చూసుకుంటుంది, మరి మనకి అంత బర్డన్ ఉండదు అనిపించింది. ఇంకా ఇక్కడ ఇంకో సర్ప్రైజ్ అనమాట టెడ్డీకి. మెయిన్గా మేము వస్తాం వాడు ఎగ్జామినేషన్ సెంటర్కి అనేసి అసలు తెలియదు వాడికి. సో బస్ కనుక వెళ్ళిపోయి ఉండకపోతే వాడు మనకి కనిపిస్తుంది అనేసి అనుకుంటున్నాము. బస్ కనుక మాకంటే ముందే వెళ్ళిపోయి ఉంటే వాడు లోపలికి వెళ్ళిపోయి ఉంటాడు అనేసి చూసాం కొంతసేపు. బస్సెస్ ఆల్రెడీ ఉన్నాయి, వాళ్ళందరూ వాళ్ళ స్కూల్ వాళ్ళందరూ పిల్లలు లోపలికి వెళ్ళిపోయి ఉన్నారు. సో ఇంకా చూసుకునే స్కోప్ లేదనమాట, ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాము. వెళ్తూ సూర్యన్న వాళ్ళ ఇంటికి వెళ్దాం. ఈ దారిలోనే సూర్యన్న వాళ్ళ ఇల్లు. ఇంకా సూర్యన్న వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా, ఆ పిల్లలు చదివే స్కూల్లోనే అనమాట టెడ్డీకి ఇప్పుడు ఎగ్జామ్. సో వాళ్ళిద్దరు కూడా హరీష్ పల్లవి ఇంట్లోనే ఉంటారు. ఇంకోటి లేదా జాయిస్టిక్ ఒకటేనా? ఎత్తుకో కనెక్ట్ చేసేది ఏముంది, బాక్స్ లో ఉందా? హరీష్ పళ్ళు వెళ్ళిందా టెంపుల్కి? తీసుకురండి ఇద్దరు ఆడతాము. నేను అక్కడ కనిపిస్తున్నాను మిర్రర్లో, నేను ఇక్కడ ఉన్నాను. ఇంకా రాధిక పల్లవి ఇద్దరు ఏమంటే టెంపుల్ పక్కనే ఇక్కడే ఉంటుంది, ఆ టెంపుల్కి వెళ్ళున్నారంట. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. ఇక్కడ సుదర్శన్ చూసారా టెడీ హ్యాపీని అక్కడ పాడు చేస్తుంటాడు. ఇక్కడికి వచ్చినాక హరీష్ని పాడు. మమ్మీ వచ్చి కొడుతుంది, అదే ఆడతావు ఇంకా నువ్వు టీవీలోనే పెట్టుకొని. అన్న ఇప్పుడు చేర్పించేసావా? లేదన్నాడు సుదర్శన్. ఇంకా పూలేంటి అనుకుంటున్నారా, రాధిక వచ్చేసింది టెంపుల్ నుండి రాగానే పూలు ఇచ్చింది పెట్టుకోమని. ఇంకా ఇంటికి వెళ్ళి పెట్టుకుందాంలే అనుకొని ఇంకా అలానే పెట్టుకోనాను. ఇంతలో కవర్లో టెంకాయ బనానాస్ అని వేసి ఇచ్చింది. సో దాంట్లో పూలు పెట్టేశాను. ఇంకా టెడ్డీ పేరుతో అక్కడ అర్చన చేయించుకొని వచ్చిందంట సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో. అదే ఇక్కడ గోత్రం గుర్తు రాలేదన్నా మీది అనేసి చెప్తా ఉంటే సుదర్శన్కి అడిగింది అప్పుడే. సుదర్శన్ కూడా సడన్గా గుర్తుకు రాలేదు, అందుకే నవ్వుకుంటున్నాము. ఇంకా జస్ట్ నేమ్ చెప్పి వైష్ణవి అనేసి పూజ చేయించాను, అది అర్చన చేయించాము అనేసి అంటా ఉందన్నమాట. ఇంకా పల్లవిది నెక్స్ట్ మంత్ ఏమో బర్త్డే ఉందంట. సో దానికోసం అనేసి జిఆర్టీలో వాళ్ళు గోల్డ్ తీసుకున్నారు, అది చూపిస్తాను మీకు ఏం తీసుకున్నారో. ఎంత బాగా నచ్చిందో నాకైతే, చాలా బాగుండింది. సూర్య అని ఉన్నాడు కదా, మా సుదర్శన్కి క్వైట్ అపోజిట్ అనమాట గోల్డ్ విషయంలో. వాళ్ళిద్దరు గోల్డ్ విషయంలో ఆర్గ్యూ చేసుకుంటూ ఉంటారు. 10th క్లాస్ ఎగ్జామ్ కదా వాళ్ళకి. ఇస్తాను చాలన్నా, చాలన్నా, నన్ను ఎందుకన్నా. అమ్మా అన్న రాధికాకేమంటే ఉండు బాబా అన్నక హ్యాండ్ ఇవ్వు కడతాడంట. ఎంత పెద్ద ఫ్యామిలీ ఉన్నా మనకు ఒక్క ఫ్రెండ్, ఇలాంటి ఫ్రెండ్ ఒక్కరు ఉంటే చాలన్నమాట, ఆ జన్మ ధన్యమైపోతుంది.
ఇక్కడ శిరీష పెట్టించినప్పుడు టీ బాగుందమ్మా శిరీష అంటుంటాడు. పెడుతుంది ఇంకా శిరీష ఇంకా రాధిక టీ పెట్టించిందా భలే ఉందమ్మా అనేసి అన్నాడు. అంటే శిరీష అని కూడా అంటూ ఉంటాడు అనమాట. అట్లా ఇంకా గోల్ చూపిస్తాను చెప్పాను ఇదే అనమాట. ఇదేమంటే 18 grams అంట. ఇంకా ఇది వచ్చేసి జిఆర్టీలో తీసుకున్నారు. ఎక్కువగా రాధిక వాళ్ళు జిఆర్టీలో తీసుకుంటారంట గోల్డ్. ఇది ఒకటి సరేలే ఇంకా భలే ఉంది. వేసుకుంటే బాగుంది. లాంగ్ ఉంటుంది కదా రాధిక, కొద్దిగా లాంగ్గా. వాడికి కదా ఇంకా వేలా వాడికి పళ్ళుకి. నేను వేసుకున్నాము శివరాత్రికి. అవునా? ఆహా బాగుంది బాగుంది భలే ఉంది పళ్ళు. ఎవరి సెలెక్షన్? రాధిక. అదే చాలా బాగుంది, సూపర్గా ఉంది, క్యూట్గా ఉంది. అభిషేకం చేసి చిన్నగా వస్తుంది కదా అందుకని. అవేమి రాధిక స్టోన్స్ వైట్గా ఉన్నాయి. ఇవి లక్ష్మి కావాలి, ఇవి శంకులు, గోమతి చక్రాలు. వెళ్ళేస్తండి. యాపు వెళ్దామా? ఆడుకుంటావా? ఆడుకో, పళ్ళు కూడా హాలిడే అంట. దేంతో? అదా ఎక్కుతుందా? ఏది ఎక్కువ పళ్ళు? అవి గ్రేట్ అసలు ఆడాలంటే. వా పళ్ళు సూపర్ పళ్ళు. ఇంకా హైట్ అయిపోద్ది. మళ్ళీ అన్న స్కిప్పింగ్ కూడా ఆడిపిస్తున్నాడంట కదా. సూపర్ పళ్ళు. హరీష్ ఆడతాడా? అది హరీష్. అయ్యో. ఇంకా అలా సూర్యన్న వాళ్ళ ఇంట్లో ఉండి కొంతసేపు మళ్ళీ బయలుదేరేసామన్నమాట ఇంటికి. అంటే సుదర్శన్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆ రోజు కనెక్ట్ అవ్వాలి. ఇంకా నాకు కొన్ని పనులు ఉన్నాయి సరే అనేసి బయలుదేరి. హ్యాపీకి హాలిడే కాబట్టి ఉండమని చెప్పారు. పాపం హ్యాపీని ఫోర్స్ చేశారు కానీ వాడు లేడు, వచ్చేసాడు. ఇంకా అక్కడ అన్న వాళ్ళ ఇంటి దగ్గర 10:30కి బయలుదేరాము ఇంటికి. ఇంకా 10:30కి బయలుదేరినప్పుడు ఇంకా మనసులో టెడ్డీ ఎగ్జామ్ ఇప్పుడే స్టార్ట్ అయ్యి ఉంటుంది అని అట్లా మాట్లాడుకుంటూ చెప్పుకుంటూ ఇంటికి వచ్చేసాం. ఇంక ఇక్కడ నేను బట్టలు ఆడేస్తున్నా కానీ టెడ్డీ ఎగ్జామ్ పేపర్ ఎలా వచ్చిందో, ఈజీగా వచ్చిందో లేదో, అబ్బా ఎందుకులేండి అదే గుర్తుకొస్తూ ఉన్న టెన్షన్. ఇంక ఇక్కడ యాపోడు ఉన్నాడు పాపం. ఇంతసేపు వీడియో తీయడం వాడు చాలా గ్రేట్ అనమాట. ఉన్నాడు. సరే వాడితో కొంచెం మాట్లాడుకుంటూ అలా ఉన్నాను. ఇంకా పొద్దున్న హడావుడిలో ఒక్క పని కూడా చేసుకోలేదు. అంతే దీపం పెట్టేశాను అన్నీ. అంతే ఎక్కడంటే అక్కడ కిచెన్ అంతా అట్లే ఉంది. ఇంకా బెడ్షీట్స్ మడత పెట్టలేదు. అట్లా టెన్షన్లో ఉండింది. ఇంక ఇప్పుడు అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా టెడ్డీ వాళ్ళ స్కూల్ బస్ ఏమంటే అక్కడ 9:30కి వదిలేస్తుంది. వాళ్ళకి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ స్కూల్లో వదిలేస్తారనమాట. సో మనం మళ్ళీ స్కూల్కి వెళ్ళి పికప్ చేసుకోవాలి. కాకపోతే 3కి వెళ్ళాలి. ఇంకా స్కూల్ నార్మల్గా టెడ్డీ వాళ్ళకి స్కూల్ టైం 3:15కి వదులుతారు. సో ఆ టైంకి వెళ్ళి తీసుకురావాలి. వాడికి ఒకవేళ ఎగ్జామ్ 1:30కి అయిపోయినా వాళ్ళకి ఇక్కడ నుండి స్కూల్కి వెళ్ళేసరికి 2:30 అయిపోతుంది. ఇంకా హాఫ్ అన్ అవర్ అక్కడ ఉండి మేము మామూలుగా స్కూల్ టైంకి వెళ్ళి తీసుకురావాలన్నమాట. మేము అనుకున్నాం అనవసరంగా ఎందుకబ్బా ఇట్లా స్కూల్కి తీసుకెళ్ళి అంటే బస్ ట్రాన్స్పోర్ట్ ఉంది, ఫ్రెండ్స్తో కలిసి వెళ్తుంది, వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు, టెన్షన్ ఉండదు. పేరెంట్స్తో వెళ్తే కరెక్ట్ టైంకి వెళ్ళాలి, టెన్షన్ ఉంటుంది. అట్లా అనేసి అనుకొని మేము సరే బస్సులోనే వెళ్ళరా అనేసి అని పంపిస్తున్నాము. కానీ మళ్ళీ అనిపించింది వద్దు కదా, మనం టైంకి తీసుకెళ్దాం, టైం వేస్ట్ అవుతుంది. అంటే వెళ్ళేటప్పుడు ఓకే ఫ్రెండ్స్తో కొంచెం డిస్కస్ చేసుకొని హ్యాపీగా వెళ్ళిపోతారు. కానీ వచ్చేటప్పుడు టైం వేస్ట్ అయిపోతుంది కదా, ఇంటికి తొందరగా వచ్చేస్తుంది కదా అనేసి అనిపించింది. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్పుకున్నారంట ఇలా బస్సులో వెళ్దాం అనేసి. అందుకనేసి ఇంకా వెళ్ళింది. నెక్స్ట్ టైం నుండి చూడాలి మరి. నెక్స్ట్ ఎగ్జామ్ రోజు నుండి మేమే వదలడానికి ట్రై చేయాలి. వాడు ఏం చెప్తాడో మరి. ఇంకా ఇక్కడ భగవద్గీత, హనుమాన్ చాలీసా, సరస్వతి చాలీసా ఆ 3 చదువుకుంటూ ఉంటుంది పొద్దున్నే లేచి. ఇంక ఈరోజు ఎగ్జామ్ కదా, ఈరోజు మార్నింగ్ కూడా చదువుకునేసి వెళ్ళింది. నాకు నా ఫ్రెండ్ సంధ్య అనేసి హైదరాబాద్లో ఉంటుందన్నమాట. తను అప్పుడు ఒకసారి చెప్పింది హనుమాన్ చాలీసా, హనుమాన్ది ఏదో ఫెస్టివల్ వచ్చింది అప్పుడు కొన్ని డేస్ వరకు వాళ్ళ పిల్లలు పొద్దున్నే 4కి లేచి హనుమాన్ది పూజ చేసుకొని వెళ్తారు ఆశ అనే సంథింగ్ చెప్పుంది. ఆ టైంలో నేను టెడ్డీకి ఈ విషయం చెప్పున్నాను.
సో టెడ్డీకి బాగా గుర్తు, అందుకనేసి ఎలాగో 4:30కి లేస్తుంది కదా అనేసి హనుమాన్ చాలీసా ఆ టైంలో చదువుకుంటే చాలా మంచిది అనేసి చదువుకుంటూ ఉంటుంది రోజు. ఇంకా సరస్వతి చాలీసా ఏమంటే రీసెంట్గా సరస్వతి దేవి పూజ చేశాను, ఫెస్టివల్ లాగా వచ్చింది కదా, అప్పుడే తెలుసు నాకు సరస్వతి చాలీసా కూడా ఒకటి ఉంటుంది, అది కూడా చదువుకుని వెళ్తే పిల్లలు చాలా మంచిది అనేసి, మంచి చదువు వస్తుంది అనేసి. సో అందుకే అప్పుడు తెప్పించాము, ఇంకా అప్పటి నుండి చదువుకుంటూ ఉంటుంది. ఇంకా నేనేమంటే ఏదైనా కోపంగా ఉన్నాను, లేదంటే ఏదైనా బాధగా ఉన్నాను, లేదంటే టెన్షన్గా ఉన్నాను, అప్పుడు టక్క పనులన్నీ చేసుకుంటా, ఒక దగ్గర కూర్చొని ఉండలేను అనమాట. ఇలాంటప్పుడు నాకు సుదర్శన్ వర్క్ చేసుకుంటున్నాడు, హ్యాపీ టీవీ చూసుకుంటా ఉంది, ఇంకా నేను నా పాటికి నేను పనులు చేసుకుంటూ అటు తిరుగుకుంటూ ఆలోచించుకుంటూ అలా ఉన్నాను. రాధిక ఇచ్చిన పూలు పెట్టుకున్నాను, ఇంకా అలాగే విభూది కూడా ఇచ్చిందనమాట, టెడ్డీకి పెట్టాలి ఎగ్జామ్ రోజు వెళ్ళేటప్పుడు అనేసి అనుకున్నాను. ఇంకా లంచ్ ఏమంటే అన్నం చేసేసాను, ఇంకా సాంబార్ ఉండింది, నేను ఒక్కదాన్నే తింటాను అన్నము సాంబార్, అందుకనేసి మళ్ళీ వీళ్ళకి ఏమైనా వైట్ రైస్ పెరుగు వేసుకుంటారు అట్లా అని 1 గ్లాస్ వేసేసాను అనమాట. యాక్చువల్గా ఏమంటే టెడ్డీకి ప్రతి ఎగ్జామ్ రోజు వాడికి మేఘనా బిర్యానీ, ఇక్కడ బెంగళూరులో మేఘనా బిర్యానీ చాలా ఫేమస్, వాడికి చాలా ఫేవరెట్ అనమాట. ప్రతి ఎగ్జామ్ రాసేసి వచ్చిన తర్వాత మంచిగా రావాలిరా నీకు, నేను ఎగ్జామ్ ప్రతిరోజు మేఘనా బిర్యానీ ఆర్డర్ చేస్తానని చెప్పున్నాను. ఇక ఇవేమంటే షయావే నుండి నేను పీరియడ్ ప్యాంటీస్ తెచ్చుకున్నాను, ఆఫర్లో ఉండింది, సో అలా 3 బుక్ చేసుకున్నాను అనమాట. 499 అనుకుంటాను, 3 వచ్చాయి, చాలా బాగున్నాయి, ఫ్యాబ్రిక్ బాగుంది. జస్ట్ అప్పుడే వచ్చింది ఆ పార్సల్, ఇంకా ఓపెన్ చేసి చూసుకుంటున్నాను, వెంటనే చూసుకోవాలి, ఏదైనా డ్యామేజ్ ఏదైనా ఉంటే వెంటనే రిటర్న్ చేయొచ్చు అందుకనేసి. బాయ్, హలో బాయ్ బాయ్ అమ్మ త్వరగా రా. వచ్చేస్తా బాబారా. అమ్మ బుల్లెట్ని ఇంకా మళ్ళీ మేము టెడ్డీ ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్తున్నాము, ఏమంటే అక్కడ బస్ వాళ్ళని పర్మిషన్ తీసుకొని ఇంటికి తీసుకొచ్చేద్దాము, 1:30కి ఎగ్జామ్ అయిపోతుంది కదా, అప్పుడు 3 వరకు ఎందుకు స్కూల్లో పెట్టి వాళ్ళు హాయ్ చెప్పళ్ళు. చెప్పాను కదా సూర్య అన్న వాళ్ళ ఇల్లు కూడా ఈ స్కూల్ పక్కనే, పల్లవి వాళ్ళ స్కూల్ కూడా ఇదే అనేసి. సో వాళ్ళు అనుకోకుండా ఏదో షాప్కి వచ్చున్నారు, అక్కడ స్టేషనరీ షాప్కి, ఇంకా మమ్మల్ని చూసి కలిశారు, ఇంకా సరే మేము వస్తాము ఉండరు అనేసి అన్న కూడా వచ్చాడు. రెడీ వస్తా రెడీ కనిపించింది. ఎగ్జామ్ రాసావరా? అనుకున్న దానికంటే ఈజీగా ఉన్నింది, నేను చాలా హార్డ్ ఉంటుంది అనుకున్నాక అనుకున్న దానికంటే ఈజీగా ఉన్నింది. నీట్గా రాసావా? నీట్గా రాసా, ఓన్లీ లాస్ట్ పేజ్ ఒక గుర్తులేదబ్బా. టెడ్డా ఎగ్జామ్ బాగా రాసావు అయితే? నేను అనుకున్న దానికంటే బాగా రాసా. అవి కరెక్ట్గా రానివి ఇంతకుముందు సాల్వ్ చేయాలి, ట్రై చేశారు అసలు వచ్చాయి. కన్ఫామ్గా రాయలేదు అన్నీ కన్ఫామ్గా రాసా, అన్నీ నేను ఇంతకుముందు సాల్వ్ సెట్ వచ్చింది 2 సెట్ 2 బేసిక్ భలే ఈజీ ఉందా అంటే, ఇంకా వీళ్ళ స్టాండర్డ్ కూడా చూసాను, పేపర్ చాలా ఈజీగా వచ్చింది. నిల్చున్నా పేరెంట్ పికప్ వాళ్ళందరూ వెళ్తున్నారు, వస్తున్నా. నెక్స్ట్ ఇంగ్లీష్ ఇంకా ఈజీ. ఇంకా చెప్పడం మర్చిపోయాను, టెడ్డీ వచ్చి స్టాండర్డ్ అనమాట, స్టాండర్డ్ మ్యాథ్స్ వాడికి. బేసిక్ ఉంటుంది కదా, బేసిక్ కాదు స్టాండర్డ్, అంటే అడిగిన చాలా మందికి పేపర్ ఈజీగా లేదంట. भैया पार्सल आया? हाँ मैं अप्रूव करी थी ना, गेट अप्रूवल बोला था। हाँ अप्रूव करी थी अभी मैं, आपको ऊपर कॉल किया हम लोग। नहीं अप्रूव करी थी ना मैं, फिर क्यों कॉल? नॉट अप्रूव नहीं, इधर से भी फोन नहीं लगा ना आपको। हाँ हम बाहर है ना, आप बोल दिया तो गेट पे डाल ठीक है। फोटो चाहिए। हाँ टेडा అదిగో అతనే, నేను అప్రూవ్ చేసినా కానీ ఏందో అది అక్కడ పైకి ఫోన్ చేశారంట, అది ఫోన్ ఎత్తలేదంట. బిర్యానీ బ్యాగ్ని చూసారా, బేబీ లాగా హక్ చేసుకొని ఉంది బిర్యానీ పాప. చాలా హార్డ్ వస్తుంది
అందుకే నీకు ఈజీగా ఉన్నాను ప్రిపేర్ అయ్యావు కాబట్టి. అదే లేచినట్టున్నావు 4:30కే కదా. 4:30కే లేసాక అమ్మ కళ్ళు తిరుగుతున్నాయి డేటా నాకు. హాయ్ అది నీకు సర్ప్రైజ్. వచ్చేసాయి అప్పుడే. ఆర్డర్ చేశాను నా ఇప్పుడే వచ్చింది జస్ట్ అక్కడికి తీసుకొని వచ్చేసాను. మేఘనా ఫుడ్స్. ఇంకా బోన్లెస్ చికెన్ బిర్యానీ ఒకటి, మేఘనా స్పెషల్ బిర్యానీ ఒకటి, ఆ 2 ఆర్డర్ చేసుకుంటారు ఇష్టం వాళ్ళకి. చాలా అక్కడ బిర్యానీ కలర్ చూపిస్తావా? నాకు ఒకప్పుడు ఇష్టం ఉండేది మేఘనా బిర్యానీ అంటే, ఎందుకో తెలీదు ఇప్పుడు ఇష్టం లేదు అంతగా. రెడీ నీ బాక్స్లో నగ్గెట్స్ ఉన్నాయి కదా, నీ బాక్స్లో నగ్గెట్స్. ముగ్గురు అవే తింటారా? నేను ఒకదాన్ని సాంబార్ తెచ్చుకోవాలి ఇప్పుడు. ఆ బబ్బా చూడ రెడ్డా. ఫైనల్గా ఒక ఎగ్జామ్ అయిపోయిందిరా లాస్ట్కి. క్వశ్చన్ పేపర్ ఇవ్వకుండా ఎందుకుంటారు అబ్బా? లేదా అవి ఇట్స్ హిందీ, ఇట్స్ ఇంగ్లీష్. అవునా? హిందీ ఎందుకు? హిందీ మీడియం వాళ్ళు ఉన్నారా? టిక్కులు కొట్టావా? టిక్కులు మేము కొట్టుకుంటామే. మాకు ఫస్ట్ ఏం తెలుసా, నాకేమో వచ్చి అవన్నీ టిక్ కొట్టేస్తాంటా. ఎక్కడ ఉన్నాయి? ఉన్నాయా? బాక్స్ కూడా హిందీ టిక్ కొట్టకూడదు అంట బాబా. టిక్ కొట్టకూడదా? మీ టిక్ కొట్టచ్చు కదా, ఏమని రాయకూడదు, టిక్ కొట్టుకోవాలి. వీళ్ళ మ్యాథ్స్ మన మ్యాథ్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. కొన్ని న్యూ చాప్టర్స్ ఏమైనా ఉంటాయి, కాకపోతే వీళ్ళకి నేర్పించే మెథడ్, ఆ ప్రాసెస్ ఉంటుంది కదా, డిఫరెంట్గా ఉంటుంది. అసలు మనం చెప్పింది వీళ్ళు వినర్ అనమాట. మన ప్రాసెస్ వేరు ఉంటుంది, మన మెథడ్ వేరు ఉంటుంది. మనకు చెప్తే వీళ్ళది మనకు అర్థం కాదు, మంది వీళ్ళకి అర్థం కాదు. రంగోలీ ఆర్ట్ అంటారు. హ్యాపీ. ఈ క్వశ్చన్ హార్డ్ గా ఉండిందప్ప. వచ్చింది ఆన్సర్ లాస్ట్కి. అంటే దానికోసం టైం వేస్ట్ అయిందా కొద్దిగా? ఆబ్వియస్లీ ఒక ఇది ఈజీ, ఇది భలే ఈజీగా ఉంది. క్యారమ్ ఇది అశోక మీకు చూసిన వెంటనే ఒక చాప్టర్ గుర్తుకొస్తుంది, కానీ ఇది యాక్చువల్ గా ఆ చాప్టర్ కాదు, ఇక్కడ చూసి వేరే చాప్టర్. ఓకే, కన్ఫ్యూజ్ చేయడానికి అట్లా. నేను ఇది నాకు ఫస్ట్ చదివేటప్పుడు ఎగ్జామ్ పేపర్ రాదు అనుకున్నాక అన్ని కరెక్ట్ గా వచ్చేసా. దీంట్లో ఉందా? నేను చూడలే. అవును కదా, ఇది ఎక్కడ నేను చూసాను. ఇది ఇప్పుడు అవునా? అవేరా మనం సింపుల్ గా మార్క్స్ కట్ అయిపోతాయి. చూసి పెట్టావన్నీ. బాబు సంప్రతి కాట్ రాసింది. అయ్యయ్యో, కన్ఫ్యూజ్ అయిపోయింది, టెన్షన్ అయిపోతుందా. ఇంకా కొంతసేపు ఆడుకుంది, తర్వాత కొంతసేపు పడుకుంది, తర్వాత నేను కొంతసేపు పడుకున్నాను. దాని తర్వాత ఏమంటే ఇంకా వాకింగ్కి వెళ్దాం అనేసి కింద వాకింగ్కి వచ్చేసరికి నా ఫ్రెండ్స్ కలిసారు. రండి, హాయ్ చెప్పండి. హాయ్ చెప్పండి. నేను ఇవ్వలేదు, మీరు కొనుక్కున్నారు. అదే మీరు పెట్టిన లింక్ చాలా బాగుంది ఆశా, థ్యాంక్ యూ. ఆశా బ్లాగ్స్ చూడండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. దాని పేరు స్నేహ. స్వాతి స్నేహ అదేదో చెప్పా. మొన్న శివరాత్రికి వచ్చారా కింద? నేను నాకు రావాలనిపించింది. వద్దామా వద్దా వీళ్ళందరూ వచ్చారో లేదో. అందరూ చాలా మంది వచ్చి పైగా అతను పెట్టిందిగా మెసేజ్ గ్రూప్ లో. స్నేహనా? స్నేహ పెట్టింది చూడలేదు, కానీ ఎవరు పెట్టారు, ఫొటోస్ కూడా పెట్టారు ఎవరో.
స్నేహ పెట్టింది కదా, స్నేహ లేడీస్ నేను పైనుండి చూసినప్పుడు ఏమంటే ఇంకా స్వాతి అన్నాను కదా, తనకి ఇన్స్టా పేజ్ ఉంది, ఇంకా యూట్యూబ్లో కూడా షార్ట్స్ రెసిపీస్ భలే చేస్తారు, పెడతా ఉంటారు అనమాట. మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ పెడతాను, ఒకసారి చెక్ చేయండి, నచ్చితే ఫాలో అవ్వచ్చు. ఇలా వాకింగ్ అయిపోయి ఇంక ఇంటికి వెళ్తూ ఉంటే ఒక పార్సల్ వచ్చింది. సరే అది తీసుకొని వెళ్దాం అనేసి ఇంకా తీసుకొని వెళ్తుంటే అదేమంటే ఈ మధ్య ఒకటి లిప్స్టిక్ చూశాను, చాలా నచ్చింది అఫోర్డబుల్ ప్రైస్లో. సో తీసుకుందాము బాగుంటుంది అన్నట్టుగా లిప్ క్రేయాన్ అనమాట. ఇంకా ఇక్కడ టెడ్డీ నిద్రపోయి లేచి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటే ఒక 2-3 మిస్టేక్స్ చేసిందంట, దానికి అప్సెట్ అయిపోయింది. ఇంకా మా సుదర్శన్ వచ్చి ఓదారుస్తున్నాడు. ఇంకా ఈ లిప్ క్రేయాన్ యాక్చువల్లీ ఈ లిప్ క్రేయాన్ షేడ్ వచ్చేసి బబుల్ గమ్ అనమాట, పింకిష్ కలర్, చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. పింక్ కలర్స్ నాకు చాలా ఇష్టం ఇంతకు ముందంతా, కానీ ఇప్పుడు రాను మావ్ న్యూడ్ కలర్స్ అనేసి యూజ్ చేసుకుంటున్నారు. మా హ్యాపీ ఈ సీజన్ ఈ ఇయర్లో ఫస్ట్ మ్యాంగో తినేస్తూ ఉంది. ఇదిగోండి అప్లై చేసుకుంటే ఇలా ఉందన్నమాట, నాకు మ్యాచ్ అవుతుంది ఈ కలర్. అంటదన్నారే, అంటిందే తర్వాత అంటదేమో లైట్గా అంటే. ఇంకా ఆ రోజు నైట్ డిన్నర్ అయితే ఎంత ఎమ్మీగా ఉండిందో అది నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను, స్పెషల్ అనమాట అది. ఎందుకు అనేది నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను. ఈ వ్లాగ్లో ఇప్పటికే చాలా అయిపోయింది, అందుకనేసి ఇక్కడికి వ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాం. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.